తన కళ్ళతో చూసింది. అతను కొడుతున్నాడు. అది ప్రేమ లేక కోపమా? మన్నించు ప్రియా. పార్ట్ 50. అంతా విన్న దీప షాక్ అయింది. అమి, నువ్వు నిజమే చెప్తున్నావు కదా? అమూల్య ఎప్పుడు అబద్ధం చెప్పదని తెలిసినా అభి అలా చెయ్యడు, దీనికి మాట ఇచ్చాడు కదా, ఇదే పొరపాటు పడి ఉంటుంది అని అనుమానంగా అడిగింది దీప. దీపు, నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? అది కూడా బావ విషయంలో బాధగా అంది అమూల్య. లేదు కానీ అని అనబోతుండగా, నా కళ్ళతో చూశాను, ఆ అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. ఒకవేళ నిజంగానే కావాలని నాకు డాష్ ఇచ్చాడు అనుకుంటా, అయితే మాత్రం 1-2 దెబ్బలు కొట్టి వదిలేయాలి. కానీ ఆ కోపం ఏంటి, ఆ బాధటం ఏంటి? మనిషి చస్తాడనే ఆలోచన కూడా లేకుండా ఆ కోపంలో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు. ప్రేమ ఉండొచ్చు, కానీ అది ఎదుటి వాళ్ళని గాయపరచకూడదు. ఇక నా వల్ల కాదు దీపు, విసిగిపోయాను. ఈ గొడవలతో నేను ప్రశాంతంగా ఉండలేను. ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పలేను, వాళ్ళని బాధ పెట్టలేను. దీనివల్ల మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చి దూరం పెరుగుతుందేమో అనిపిస్తుంది. దానికంటే కొన్ని రోజులు నేను దూరంగా ఉంటేనే బావ మారతాడేమో అనిపిస్తుంది. మా ఇద్దరి మధ్య దూరం అతని ఆలోచనలోనూ ప్రవర్తనలోనూ మార్పు తెస్తుంది అని నాకు నమ్మకం ఉంది. అమూల్య కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అంది. ఆమె ఎంత బాధపడుతుందో దీపకు అర్థమైంది. ఆమె భుజంపై ఓదార్పుగా చెయ్యి వేసింది. ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఆమె. అభికి నీ మీద ప్రేమ ఎక్కువ. ఎక్కువ కాదు, పిచ్చి ప్రేమ. నిన్ను ఎవరైనా ఏదైనా అంటే తట్టుకోలేడు, చూసినా ఓర్చుకోలేడు. కానీ తన ప్రవర్తన మారాలి. నువ్వు అన్నది కరెక్టే, కొన్నాళ్ళు మీ ఇద్దరు దూరంగా ఉంటే తన ఆలోచనలో మార్పు వస్తుందేమో. సరే, బాబాయ్తో మాట్లాడి ఒప్పించు, ఇద్దరం కలిసి వెళ్దాం. నేను అమ్మ వాళ్ళకు కూడా చెప్తాను అంది దీప. సరే అంది అమూల్య. అమి, ఇంకా ఎంతసేపు? ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని అభి గట్టిగా పిలవడంతో, సరే నేను నీకు ఫోన్ చేస్తాను అంటూ గబగబా వెళ్ళింది. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏంటి ఆ గుసగుసలు? ఇప్పటి వరకు కారులోనే ఉన్నారు, రోజు కలిసే ఉంటున్నారు, ఇంతలో ఏం రహస్యాలు ఉన్నాయి మీకు అన్నాడు అభి చిరుకోపంగా. ఏం లేదులే బావా, ఫోన్ చేయమంటుంది అది. దానికి ఇంతసేపా? అసలు మీ ఇద్దరి మధ్య అంత సీక్రెట్ ఏంటో? ఏం మాట్లాడుకుంటారో నాకు అర్థం కాదు. రేపు మన పెళ్ళైనా నాతో టైం స్పెండ్ చేస్తావా లేదా? నాకు అనుమానంగానే ఉంది. అసలు మీ ఇద్దరిని చూస్తుంటే లవర్స్ ఏమో అనిపిస్తుంది సరదాగా అన్నాడు అభి. మరొకప్పుడు అయితే అమూల్య కూడా నవ్వేది, కానీ ఇప్పుడు అతను చేతిని గుర్తు వచ్చి అమూల్య కుతకుతలాడిపోతుంది. ఎంత నమ్మించాడు! ఆ రోజు చూడకపోతే తనను అలాగే భ్రమల్లో ఉంచేవాడు. కోపంతో ఆమె మనసు బగ్గుమంది. చూసే కళ్ళను బట్టి ఉంటుందిలే, మంచి ఆలోచనలు ఉంటే మంచిగానే కనిపిస్తాయి విసురుగా అంది అమూల్య. అభి ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ, ఏంటి ఇంత హాట్గా ఉన్నావు అన్నాడు. ఏం లేదులే, నువ్వు ముందు పోని, అమ్మ వాళ్ళు మన కోసం చూస్తూ ఉంటారు అంది కాస్త విసుగ్గా అమూల్య. చాలా కాలం తర్వాత అభి రావడంతో సంతోషపడ్డారు. అమూల్య కూడా అక్కడే ఉండటంతో ఈ మధ్య అభి ఇక్కడికి రావటం లేదు. వెళ్ళి ఫ్రెష్ అయి త్వరగా రండి, మీ అత్త మీరు వస్తున్నారని మీకు ఇష్టమైనవన్నీ చేసింది చంద్రశేఖర్ నవ్వుతూ అన్నాడు. ఇద్దరూ ఫ్రెష్ అయి భోజనాలు కూర్చున్నారు. అప్పుడే కాలేజీ నుంచి అముక్త వచ్చింది. వాళ్ళని చూసి చాలా సంతోషపడింది. అందరూ కలిసి భోజనం చేశారు. తర్వాత మామ అల్లుళ్ళిద్దరూ బిజినెస్ విషయాలు మాట్లాడుకున్నారు. అభి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అమూల్య తల్లితో మాట్లాడుతుంది, కానీ మనసులో మాత్రం అభి ప్రవర్తన గుర్తొచ్చి బాధ పెరుగుతుంది. ఇంకా మారడా? ఎందుకలా కొడతాడు? నన్ను చూసిన పొరపాటున ఎవరో తాగినా చచ్చేటట్టు కొట్టడమేనా? ఇప్పుడే ఇలా ఉంటే పెళ్ళైన తర్వాత ఇంకా ఎలా ఉంటాడో? తనను ఎవరూ చూడకూడదని ఘోష వేసి ఇంట్లో కూర్చోబెడతాడా ఏంటి? వామ్మో, భయంతో గుండెల మీద చేయి వేసుకుంది అమూల్య. ఈయన గారికి ఇప్పటికే ఈ ఆలోచన వచ్చి ఉండాలి. దేవుడు నా పట్ల ఉన్నాడు కాబట్టి ఇంకా ఈ ఆలోచన కలగలేదనుకుంటా. ఇక ముందు ముందు ఇలాంటి ఆలోచనలు డెవలప్ కాకుండా ఉండాలంటే తాను దూరం కావాల్సిందే. తాను సరైన నిర్ణయమే తీసుకుంది అనుకుంది అమూల్య. అమి, అలా ఉన్నావు ఏంటి? నువ్వు బావ ఏమన్నా అనుకున్నారా? కూతురు అదోలా ఉండడం గమనించిన జానకి అడిగింది. అదేమీ లేదమ్మా, ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అంతే కంగారుగా అంది. ఎలా చెప్పడం ఏంటి? నోటితో చెప్పు సరదాగా అంది జానకి. ఎలుకకు ప్రాణ సంకటం, పిల్లికి చెలగాటంలో ఉంది నా పరిస్థితి అదోలా మొహం పెడుతూ అంది అమూల్య. కూతురి మొహం చూసి నవ్వేసింది జానకి.
1 గంట రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక నేను బయలుదేరుతాను మామయ్య అన్నాడు అభి. అదేంట్రా నువ్వు ఉండవా ఆశ్చర్యంగా అన్నాడు చంద్రశేఖర్. లేదు మామయ్య, నాకు ఆఫీస్లో అర్జెంటు పని ఉంది. వీళ్ళిద్దరే వస్తున్నారు, లగేజీ ఉంది కదా అని వచ్చాను. ఇప్పుడు వెళ్తే కాస్త వర్క్ చేసుకుంటాను. అమ్మ ఎల్లుండి వస్తుందట, నీకు చెప్పమంది అన్నాడు. నాకు ఫోన్ చేసింది లేరా అన్నాడు చంద్రశేఖర్. అవునా, రాధ వస్తుందా? నాకు తెలియదే. జానకి ఆశ్చర్యపోయింది. నాకు ఫోన్ చేసిందిలే జానకి, రాత్రి చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను అన్నాడు చంద్రశేఖర్. మామూలుగా వస్తుందేమో అనుకుంది జానకి. అభి వెళ్ళొస్తాను అని అందరికీ చెప్పి బాయ్ అమ్మి, మళ్ళీ 2 రోజుల్లో అమ్మతో కలిసి వస్తాను సంతోషంగా అన్నాడు. అమూల్య తల నీరసంగా ఊపింది. ఇంకెంత, 1 నెల, కాకపోతే మరో నెలలో అమి తన సొంతమైపోతుంది. ఇక నుంచి క్షణం కూడా వదలను అనుకున్నాడు అభి. అభి వెళ్ళిపోయిన తర్వాత చంద్రశేఖర్ కూడా పొలం దగ్గరికి వెళ్ళాడు. దిగులుగా ఉన్న అమూల్య ముఖాన్ని చూసి అమి, ఎందుకంత దిగులుగా ఉన్నావు? నాన్నగారితో మాట్లాడదాం. ఏమీ కాదు, దిగులు పడకు. నీకు ఇష్టం లేకుండా ఏమీ జరగదు, సరేనా అంది జానకి. అదేం లేదమ్మా, రేపు రాధత్త ఎందుకు వస్తుందో నీకు తెలుసా అంది అమూల్య. చాలా రోజులైంది కదా ఇక్కడికి వచ్చి, నువ్వు కూడా వచ్చావు. రేపటి నుంచి అందరికీ సెలవులే కదా, 4 రోజులు సరదాగా గడపడానికి వస్తుందో ఏమో. మీ అత్తకి జున్ను అంటే ఇష్టం, సీను బాబాయ్కి చెప్పి తెప్పించాలి అంది జానకి. నువ్వు అత్తకు జున్ను పెట్టు, ఆవిడ వచ్చిన ఆశల మీద నీళ్లు చల్లుతుంది కోపంగా అంది అమూల్య. అమి, నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు అయోమయంగా అంది జానకి. నాకు బావకి పెళ్లి ముహూర్తాలు పెట్టించాలని నాన్నగారితో మాట్లాడడానికి వస్తుంది అమూల్య కోపంగా అంది. జానకి ఆశ్చర్యపోయింది. ఇంతకీ నీకు ఎలా తెలుసు? వచ్చేటప్పుడు బావ చెప్పాడు, అత్త వచ్చేది మా పెళ్లి మాటల కోసం అంది అమూల్య. అక్క, అయితే నీకు పెళ్ళా? భలే భలే, నేను షాపింగ్ చేయొచ్చు, మా ఫ్రెండ్స్తో అల్లరి చేయొచ్చు. సంతోషంతో ఎగిరింది అముక్త. ఓ అవతలకి అరిచింది అమూల్య చెల్లెల మీద. తను ఎంత అల్లరి చేసినా చిన్నప్పటి నుంచి ఎప్పుడు అరవడం కానీ కోపం తెచ్చుకోవడం కానీ చేయలేదు. ఒక్కసారిగా తన మీద కోపంతో అరవడంతో భయపడింది అముక్త. ఇప్పుడు నేనేమన్నానని బిక్క చచ్చిపోయింది అముక్త. అక్క ఏదో కోపంలో అంది. నీ రూమ్లోకి పోయి చదువుకో, రేపు ఎగ్జామ్ ఉందిగా అంది జానకి అనునయంగా. అంతా చదివేసుకున్నానమ్మా, అక్క వచ్చింది కదా సరదాగా గడుపుదాం అనుకుంటే చదవమంటారే విసుగ్గా అంది. మీ అక్క ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ అక్క వెనకే తిరుగు, వద్దు అనను. ఇప్పుడు పోయి చదువుకో అంది జానకి. ఎప్పుడు చూడు చదువు చదువు అంటారు, అందుకే నాకు చదువంటే విరక్తి వచ్చేస్తుంది అదోలా మొహం పెట్టింది అముక్త. మరొకప్పుడైతే అమూల్య చెల్లెల చేష్టలకి నవ్వేది, కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. తెగ చదివేస్తున్నామని పట్టుమని రోజుకు 2 గంటలు చదివితేనే ఎక్కువ. ముందు నువ్వు వెళ్ళి బుక్తి కోపంగా అంది అమూల్య. తల్లి వైపు చూసింది అముక్త. అక్క చెప్పింది కదా, వెళ్ళి చదువుకో. జానకి కూడా కొంచెం కోపంగా అంది. గొనుక్కుంటూ తన రూమ్లోకి వెళ్ళింది అముక్త. ఇప్పుడు చెప్పు, ఏం నిర్ణయించుకున్నావు? కూతురు ముఖాన్ని పరిశీలిస్తూ అంది జానకి. మాట్లాడలేదు అమూల్య. ఇలా మౌనంగా ఉంటే ఎలా? అత్త వచ్చిందంటే ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది? ముహూర్తాలు పెట్టేస్తే ఎలా అంది జానకి. అదే నా భయం అమ్మా. ఎలాగైనా నాన్నగారితో మాట్లాడి ఒప్పించమ్మా బ్రతిమలాడింది అమూల్య. నేను నీకు ముందే చెప్పాను, ముందు నువ్వే మీ నాన్నతో చెప్పు. ఆయన కాదంటే అప్పుడు నేను మాట్లాడతాను. ఇంతకీ ఏమనుకుంటున్నావు, జాబా స్టడీయా అంది జానకి. అబ్రాడ్ వెళ్ళదేమే మంచిదేమో అనిపిస్తుంది అమ్మా అంది అమూల్య. ఇప్పుడున్న పరిస్థితిలో మీ నాన్న కానీ మీ అత్త కానీ ఒప్పుకోరు అంత దూరం వెళ్ళడం. అసలే పెళ్లి వద్దంటున్నావు, దానికంటే జాబ్ చేయడం బెటర్. ఆలోచించు, తర్వాత అవకాశాన్ని బట్టి చదువుకోవచ్చు అంది జానకి. ఏమో అమ్మా, నాకైతే చదువుకోవాలనే ఉంది. నేను అబ్రాడ్ వెళ్తాను అంది అమూల్య. సరే, రాత్రికి నాన్న వచ్చిన తర్వాత నువ్వేమనుకుంటున్నావో చెప్పు. ఆయన ఏమంటారో దాన్ని బట్టి నేను మాట్లాడతాను అంది జానకి. ఆ రాత్రి భోజనాలు అయిన తర్వాత, నాన్నగారు నేను మీతో మాట్లాడాలి అంది అమూల్య. అమ్మ అన్నాడు చంద్రశేఖర్ తన పక్కన కూర్చోమని చోటు చూపిస్తూ. తండ్రి పక్కన కూర్చొని,
నేను హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాను నాన్నగారు. ఎగ్జామ్స్ కూడా రాశాను, సీటు వచ్చింది నాకు అంది అమూల్య మెల్లగా. చదువుతావా? అది కూడా స్టేట్స్కి వెళ్ళి? పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను కదా అన్నాడు చంద్రశేఖర్ ఆశ్చర్యంగా. తెలిసిన విషయమే అయినా తండ్రి నోటి వెంట ఆ మాట వినగానే ఆమె మనసులో ఒక్కసారిగా దిగులు కమ్ముకుంది. ఎప్పుడు ఎగ్జామ్స్ రాసావు అడిగాడు. కానీ ఆయన ఆలోచన మాత్రం చెల్లెలు మాట్లాడిన మాటలపైనే ఉంది. అమూల్య చెప్పింది, మరి మాకు చెప్పలేదు అన్నాడు. రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పొచ్చు అనుకున్నాను నాన్నగారు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను అంది అమూల్య. ఎప్పటి నుంచో అనుకుంటున్నదే కదా ఆమె. నువ్వు ఇప్పుడు ఇలా అంటే ఎలా? అసలు నీకు బీటెక్లోనే పెళ్లి చేద్దామని అడిగింది రాధా. నువ్వు చిన్నపిల్లవని వద్దన్నాను. అభి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు కాదు అంటే బాధపడతాడేమో అన్నాడు చంద్రశేఖర్. ఇందులో బాధపడటానికి ఏముంది నాన్నగారు? నేను పెళ్లి చేసుకోను అనటం లేదు కదా. ఒక 2 సంవత్సరాలు చదువుకుంటాను అంటున్నాను. దానికి బాధపడటం ఎందుకు? ఒకటి అడుగుతాను, చెప్పండి. పెళ్లి చేసుకునేది నేను, బావతో కలిసి జీవించాల్సింది నేను. అలాంటప్పుడు నా ఇష్టానికి విలువ లేదా? కొంచెం గట్టిగానే అంది అమూల్య. కూతురి మాటలకు చంద్రశేఖర్ షాక్ అయ్యాడు. కూతురు ఎప్పుడు గట్టిగా మాట్లాడను కూడా మాట్లాడదు. అలాంటిది తనను ఎదిరించినట్టు మాట్లాడటంతో విస్తుపోయాడు. తండ్రి మౌనం అమూల్యలో భయాన్ని కలిగించింది. అయినా ఇప్పుడు తాను గట్టిగా నిలబడకపోతే తర్వాత అందరూ బాధపడాల్సి వస్తుంది. తండ్రిని ఎదుర్కోవడానికి నిశ్చయించుకుంది. కాసేపటి తర్వాత, అంటే నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? గంభీరంగా అడిగాడు చంద్రశేఖర్. లేదు నాన్నగారు, మాస్టర్స్ చేసిన తర్వాత చేసుకుంటాను అంది. చంద్రశేఖర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దానికి ఇష్టం లేదు అంటున్నప్పుడు బలవంతం చేయడం ఎందుకండి? చదువుకుంటాను అంటుంది, అది మంచి విషయమే కదా. జానకి కూతురికి సపోర్టుగా మాట్లాడింది. మీరు కూడా అబ్రాడ్ వెళ్ళి చదువుకున్నారు, మామయ్య గారు కూడా పెద్ద పెద్ద చదువులు చదివారు. అలాంటి ఇంట్లో చదువుకుంటానంటే సంతోషించక పెళ్ళి పెళ్ళి అంటారేంటండి? దాని వయసు ఎంత? ఇంకా 20 కూడా రాలేదు. అది బాగా చదువుతుందని 2 క్లాసులు జంప్ చేయించి కూర్చోబెట్టాం. అది గుర్తుందా మీకు? అప్పుడే పెళ్ళేంటి? అది చదువుకోవాలనుకుంటుంది, చదివించడంలో తప్పేంటి? దానికి జాబ్ కూడా వచ్చిందట అంది జానకి. ఓహో, నీకు అన్నీ చెప్పిందన్నమాట చంద్రశేఖర్ అన్నాడు అదోలా. తల్లిని కదా, నాకు చెప్పుకోక ఇంకెవరికి చెప్పుకుంటుంది? జానకి కూడా సూటిగా భర్తను చూస్తూ అంది. నువ్వు తల్లివైతే నేను తండ్రిని కాదా? గంభీరంగా అన్నాడు చంద్రశేఖర్. అలా అని కాదు, మీరు ఎప్పుడు అభి చెప్పిందే వింటారు. ఇంకా ఆమె తన మనసులో మాట ఎలా చెప్తుంది? ఒకసారి దాని వైపు కూడా ఆలోచించండి. ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా లేను, చదువుకోవాలనుకుంటుంది. ఇంకా 2 సంవత్సరాలు ఆగితే ఏమవుతుంది? ఈలోపు అభి సొంతగా కంపెనీలు పెట్టుకున్నాడు కదా, వాటిని డెవలప్ చేసుకుంటాడు. ఇంతలో ఆమె చదువు పూర్తవుతుంది. ఆ తర్వాత పెళ్లి చేస్తే ఇద్దరూ సంతోషంగా ఉంటారు. లేకపోతే బలవంతం చేస్తే పెళ్లి చేసుకుంటుంది, కానీ సంతోషంగా ఉండదు. జానకి గంభీరంగా అంది. చంద్రశేఖర్ అయోమయంలో పడ్డాడు. ప్లీజ్ నాన్నగారు, నేను చదువుకుంటాను, ఒప్పుకోండి. బలవంతం చేస్తే మీ మాట ప్రకారం పెళ్లి చేసుకుంటానేమో, కానీ ఈ పెళ్లి మాత్రం సంతోషంగా చేసుకోలేను. ఏ విషయమో ఆలోచించి మీ నిర్ణయం నాకు మార్నింగ్ చెప్పండి అంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది అమూల్య. ఎన్నడూ లేనిది కూతురు ఇలా మాట్లాడడం చంద్రశేఖర్ని నివ్వెరపరిచింది. కూతురు వెళ్ళిన వైపు ఆందోళనతో చూస్తూ ఉండిపోయాడు. నాకేమీ అర్థం కావడం లేదు జానకి, అయోమయంగా అన్నాడు చంద్రశేఖర్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఇప్పుడే పెళ్లి వద్దు, చదువుకుంటాను అంటుంది. దాని ఇష్టాన్ని కాదనడం ఎందుకు? ముందు దాని ఇష్ట ప్రకారం చదువుకోనివ్వండి, మెల్లగా నచ్చజెప్పుదాం అంది జానకి. కానీ జానకి అంటుండగా, ప్రతిదానికి అభి రాధ అనకండి. వాళ్ళ మీద ప్రేమతో అది మీ కూతురని మర్చిపోకండి. దానికి కలలు, కోరికలు, ఆశలు ఉంటాయి. మొదటిసారి మనల్ని అది ఒక కోరిక కోరింది, దాన్ని తీర్చడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. ఇక మీ ఇష్టం. నేను మాత్రం నా బిడ్డను బాధ పెట్టి ఈ పెళ్లి చేయను. అందుకే నేను ముందు నుంచే చెప్తున్నాను, చిన్నపిల్లల మనసులో ఇలాంటి భావాలు పెంచకండి. ఎదిగిన తర్వాత వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకొని పెళ్లి చేస్తే బాగుంటుందని. విన్నారా? కోపంగా అంది జానకి. చంద్రశేఖర్ కంగారు పడ్డాడు. అంటే అభి అంటే ఇష్టం లేదా? పాలిపోయిన మొహంతో భయంగా అడిగాడు చంద్రశేఖర్.
అలా అని మేము ఎక్కడ అన్నాము? ప్రతిదానికి పెడార్థాలు తీయకండి. చిన్నప్పటి నుంచి ఇలా పేర్లు పెట్టి మూడు పిల్లలను పెంచితే ఇలాగే ఉంటుంది. అభి చూడండి, మీసం కూడా సరిగా రాని వయసు నుంచే పెళ్లి పెళ్లి అంటున్నాడు. దీనికేమో ఇప్పుడు పెళ్లి ఇష్టం లేదు. ఈ విషయంలో ఇద్దరివి విరుద్ధ భావాలు. పోనీ అతనిదేమన్నా పెద్ద వయసా? నిండా 25 ఏళ్ళు లేవు. ఒక 2 ఏళ్ళు ఆగితే నష్టం ఏమీ లేదు. రాధ వస్తే రానియండి, సరదాగా గడిపి వెళ్తుంది అంది జానకి. సరే అయితే రాధకి అభికి మీరే చెప్పండి అన్నాడు చంద్రశేఖర్. చుర్రుమన్నట్టు భర్త వైపు చూసింది జానకి. నా కూతురు అని ప్రేమ కురిపిస్తే సరిపోదు. తన మనసులో ఏముందో తెలుసుకుని ప్రవర్తించాలి. తానేమి కోరదాని కోరిక కోరలేదే. మీ కూతురు కోరికను ఆ మాత్రం తీర్చలేరా? ఏం పెళ్లి ఇప్పుడే వద్దని రాధకు చెప్పలేరా? చెల్లెలు మేనల్లుడు బాధపడకూడదు, కానీ నా కూతురు బాధపడినా పర్వాలేదా మీకు? ఆవేశంగా అంది జానకి. ఎందుకు జానకి అంత ఆవేశపడుతున్నావు? ఇప్పుడు నేనేమన్నాను? భార్యలో అంత ఆవేశం ఎప్పుడు చూడని చంద్రశేఖర్ తెల్లబోయాడు. ఇప్పుడు దానికి బలవంతంగా పెళ్లి చేస్తానని నేను అనలేదు కదా అంటూ అమూల్యను పిలిచాడు. ఏంటి నాన్నగారు అంటూ వచ్చింది. తల్లిదండ్రుల వాదన వింటూనే ఉంది. నీ మనసులో ఉంది ఇదేనా, లేక ఇంకేదైనా రెండో ఆలోచన ఉందా అడిగాడు. కానీ కూతురు ఏం చెప్తుందోనని ఆయనకు భయంగా ఉంది. అంటే ఏంటి నాన్నగారు? అమూల్యకి అర్థం కాలేదు. బావను పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఇష్టం లేదా, అసలుకే ఇష్టం లేదా? నాకు క్లారిటీగా చెప్పు. మాటలు తడబడుతుండగా అడిగాడు చంద్రశేఖర్. అమూల్య ఆయన కంటే ఎక్కువ కంగారు పడింది. చాచా, అదేమీ లేదు నాన్నగారు. నాకు ఇప్పుడు చేసుకోవడం మాత్రమే ఇష్టం లేదు. బావంటే నాకు చాలా ఇష్టం. తండ్రి ఎక్కడ అపార్థం చేసుకుంటాడేమోనని గబగబా అంది అమూల్య. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు చంద్రశేఖర్. కూతురు మీద అనుమానం అని కాదు గాని ఇంత పట్టుదల పడుతుంటే ఏంటో అర్థం కాక చిన్న అనుమానంతో అడిగాడు అంతే. సరే, నేను అభితో మాట్లాడతాను, కానీ 1 సంవత్సరం కంటే ఎక్కువ ఆపలేను. స్టడీస్ వద్దు. జాబు వచ్చిందట కదా, అమ్మ చెప్పింది. 1 సంవత్సరం జాబ్ చేయి, తర్వాత పెళ్ళి అన్నాడు. జాబ్ నాకు ఇష్టం లేదు నాన్నగారు. నేను అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటాను అంది. నిన్ను ఒంటరిగా పంపి నువ్వు అక్కడ ఎలా ఉన్నావు అని మేము భయపడుతూ ఉండలేం. అంత దూరం వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదని నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక జాబ్ చేయమంటున్నాను అన్నాడు. దీపు కూడా నాతో వస్తుంది నాన్నగారు. ఇద్దరం వెళ్ళి చదువుకుంటాం, ఇంకా భయం ఎందుకు అంది అమూల్య. దీపు కూడా నీలా ఆడపిల్లే. మీ ఇద్దరిని పంపించి మేము ప్రశాంతంగా ఉండలేం. అసలే ఇప్పుడు అక్కడ పరిస్థితులు బాగా లేవు. నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. జాబ్ చేస్తావా, పెళ్లి చేసుకుంటావా? ఇక నీ ఇష్టం, తేల్చుకో అన్నాడు చంద్రశేఖర్. తల్లి వైపు చూసింది అమూల్య. ఇంతకంటే నేనేం చేయలేను అన్నట్టు చూసింది జానకి. అమూల్య ఆలోచనలో పడింది. ఇప్పుడు చదువుకోవడానికి వెళ్తానంటే నాన్నగారు అస్సలు ఒప్పుకునేటట్టు లేరు. పెళ్లి చేసేటట్టు ఉన్నారు. దానికంటే జాబ్ చేయడమే బెటర్. కనీసం 1 సంవత్సరం పాటు అయినా బావకు దూరంగా ఉండొచ్చు. తనలో మార్పు వస్తుంది. జాబ్ చేయనంటే వెంటనే పెళ్లి చేసేస్తారు. దానికంటే ఇదే బెటర్ అని ఆలోచించిన అమూల్య, సరే నాన్నగారు, జాబ్ చేస్తాను అంది. ఎక్కడా అడిగాడు. బెంగళూరులో అనుకుంటా నాన్నగారు. ఇంకా ఎక్కడ అనేది కరెక్ట్గా మాకు తెలియదు. ఫస్ట్ ట్రైనింగ్ అవ్వాలి కదా అంది అమూల్య. ఒక్కదానివేనా అడిగాడు చంద్రశేఖర్. నాన్నగారు కూడా బావలాగే తయారవుతున్నాడు అనుకుంటూ, లేదు దీపు కూడా వస్తుంది అంది. అంటే ముందే ప్లాన్ చేసుకున్నారన్నమాట అన్నాడు నవ్వుతూ. అమూల్య ఊపిరి పీల్చుకుంది. థ్యాంక్ యూ నాన్నగారు అని ఆయన బుగ్గపై ముద్దు పెట్టుకుంది. పెళ్ళి ఆగిపోయిందని నువ్వు సంతోషంగా ముద్దు పెడుతున్నావు. వాడు ఈ విషయం చెప్తే ఏం చేస్తాడో అని భయంగా ఉంది నవ్వుతూ అన్నాడు చంద్రశేఖర్. బావ మీ మాట వింటాడు. మీరంటే బావకి గౌరవం నాన్నగారు అంది అమూల్య. గౌరవం, ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి, కాదనటం లేదు. పాపం పెళ్ళి అని సంబరపడుతున్న వాడికి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అన్నాడు చంద్రశేఖర్. అక్క చదువుకోవాలనుకుంటుంది, అందుకే పెళ్లి వద్దంటుంది. మీకేమో అక్కను అంత దూరం పంపించి చదివించడం ఇష్టం లేదు, జాబు అంటున్నారు. బావకి ఇదంతా ఎలా చెప్పాలో అని కదా మీ ప్రాబ్లం. అమ్మకి నేను ఇప్పుడే పెళ్లి చేయాలనుకోవడం లేదురా. మన ఇంట్లో అందరూ మాస్టర్స్ చేశారు, తను కూడా మాస్టర్స్ చదువుకుంటుంది. కానీ
తనేమో జాబ్ వచ్చిందంట చేస్తాను అంటుంది. నాకు అస్సలు ఇష్టం లేదురా, స్టేట్స్కి పంపించి చదివిస్తాను అని చెప్పండి. స్టేట్స్ కంటే జాబ్ బెటర్ అని బావ ఒప్పుకుంటాడు. బావకి అక్క మీద ప్రేమ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా ఆగుతాడు. తన మనసును అర్థం చేసుకుంటాడు. బావ గురించి కూడా తెలిసిపోతుంది కదా నాన్నగారు. అక్కడే ఉండి ఈ మాటలన్నీ వింటున్న అముక్త అంది. అముక్త మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె మాటలు నిజమే అనిపించాయి అందరికీ. తల్లి కూతుర్లకి తెలివితేటలు ఎక్కువయ్యాయి. నా పాటలు ఏవో నేను పడతాను, మీ సలహాలు వద్దు గంభీరంగా అన్నాడు చంద్రశేఖర్. మాకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టే మంచి సలహా ఇచ్చారు నాన్నగారు. ఎలా చెప్తే మన దారిలోకి వస్తాడు బావా. మీరు చదువన్నా జాబ్ అన్నా అసలుకే వద్దు అంటాడు. అదే మనం రివర్స్లో వెళ్తే బావ మన దారిలోకి వస్తాడు. ఈ సలహాకి డబ్బులు వద్దులే నాన్న అల్లరిగా అంది అముక్త. దీనికి బొత్తిగా భయం లేకుండా పోతుంది అంది జానకి. బోలెడు భయం నాకు మీరంటే అంటూ కళ్ళు తిప్పింది అముక్త. అముక్త యాక్షన్కి అందరూ నవ్వారు. అమూల్య తన గదిలోకి వెళ్ళి హుషారుగా దీపకు ఫోన్ చేసింది. ఆమె హుషారు గమనించి అయితే బాబాయ్ ఒప్పుకున్నారన్నమాట అంది దీప కూడా సంతోషపడుతూ. అవును, కానీ చదువుకోవడానికి కాదు, జాబ్కి అంది అమూల్య. అదేంటి ఆశ్చర్యంగా అంది దీప. జరిగింది చెప్పింది అమూల్య. నువ్వు హ్యాపీ కదా అంది దీప. చాలా హ్యాపీ, కానీ బావ గురించే బాధగా ఉంది అంది. ఇదిగో నీతో వచ్చిన తంట ఇదే. అవ్వ కావాలి బువ్వ కావాలి అంటావు, రెండు దొరకవు. నీకంత బాధగా ఉంటే పెళ్లి చేసుకో అంది దీప. నాన్నగారిని కష్టపడి ఒప్పిస్తే ఇప్పుడు పెళ్లి అంటావేంటే అంది అమూల్య చిరుకోపంగా. మరి తెగ బాధపడిపోతున్నావు కదా, అందుకే పెళ్లి చేసుకోమంటున్నాను నవ్వుతూ అంది దీప. అలా చెయ్యలేకే కదా ఈ బాధ. బావను బాధ పెడుతున్నానని నాకు చాలా వేదనగా ఉంది, కానీ తప్పదు అంది అమూల్య. మరి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. బావ ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆలోచనలో పడింది. 2 రోజుల తర్వాత అభి, రాధ, ఆనంద్ ముగ్గురు కలిసి వచ్చారు. చాలా ఏళ్ల తర్వాత ఆనంద్ రావడంతో అందరూ సంతోషపడ్డారు. బావగారు కూడా రావడంతో గొంతులో పచ్చి వెలక్కాయ ఇరుక్కున్నట్టయింది చంద్రశేఖరానికి. అది గమనించిన జానకి కళ్ళతోనే భరోసా ఇచ్చింది. భార్య భరోసాతో తేరుకున్న చంద్రశేఖర్ మర్యాద చేయడంలో మునిగిపోయాడు. భోజనాలు చేసిన తర్వాత అందరూ రెస్ట్ తీసుకున్నారు. సాయంత్రం చల్లగాలిలో అందరూ కూర్చున్నారు. శ్రీను అందరికీ కొబ్బరి బొండాలు కొట్టి ఇచ్చాడు. మాట్లాడుకుంటూ తాగుతున్నారు అందరూ. అమూల్య తల్లి పక్కన కూర్చొని ఉంది. ఇప్పుడు తండ్రి చెప్పబోయే విషయాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు? మామయ్య కూడా ఉన్నారు. ఎలా అన్నట్టు ఆందోళనగా తల్లి వైపు చూస్తుంది. ముఖ్యంగా బావ ఎలా తీసుకుంటాడో అని ఆమెకు భయం. జానకి భయం లేదు అన్నట్టు కూతురు చేతిని సున్నితంగా నొక్కింది. అన్నయ్య, అభి అమికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా. అమి చదువు అయిపోయింది, అందుకే పెళ్లి విషయం మాట్లాడాలని వచ్చాం. ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయేమో పంతులు గారిని అడుగు అంది రాధ. నేనే ఈ విషయం మాట్లాడదామనుకుంటున్నాను రాధా, నువ్వే మొదలు పెట్టావు. ఇప్పుడే అమికి పెళ్లి చేయాలనుకోవడం లేదు అన్నాడు చంద్రశేఖర్. ఆ మాటతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెళ్లి అవుతుందన్న సంతోషంలో ఉన్న అభి ఆ మాట వినగానే అందరికంటే ఎక్కువ షాక్ అయి వెర్రిగా చంద్రశేఖర్ వైపు చూస్తుండిపోయాడు. ఇక్కడితో ఈ భాగం సమాప్తం. అమూల్య తీసుకున్న ఈ నిర్ణయం వాళ్ళ ప్రేమను కాపాడుతుందా లేక పూర్తిగా దూరం చేస్తుందా? నెక్స్ట్ పార్ట్లో అసలైన ట్విస్ట్. డోంట్ మిస్ ఇట్. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ మరింత మందికి చేరువయ్యేటట్టు మీ వంతుగా సహాయపడండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.